హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. దానికోసం 1/2 కిలో చికెన్ లివర్ తీసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకోండి, స్మెల్ అంతా కూడా లేకుండా శుభ్రంగా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే డైరెక్ట్గా మనం తీసుకున్న ఈ లివర్ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసి ముక్కలంతా ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఈ ఫ్రైలో కొద్దిగా కూడా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందాం. ఇలా ఉప్పు, పసుపు యాడ్ చేసి ఇదంతా కూడా బాగా వేయించుకోవాలండి. ఇందులోని వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఇలా వాటర్ అంతా రిలీజ్ అయితే ఇందులోనే మనం బాగా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఇందులో రిలీజ్ అయ్యే వాటర్ అలాగే ఈ పసుపు నూనెలో వేగిందంటే మనకి లివర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది. ఇలాగే కంటిన్యూగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా రెడీ అవుతుంది మనకి ఈ ఫ్రై అనేది. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి కింద అనేది అడుగంటకుండా పర్ఫెక్ట్గా రెడీ అవుతాయి. సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి. పప్పు, రసం, సాంబారు ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా పెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై అనేది. చూసారుగా, ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇప్పుడు ఇందులోకి నేను అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి మిక్సీకి పట్టానండి కచ్చా పచ్చాగా. ఇప్పుడు దీన్ని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఈ ఫ్రైలో. ఇలా యాడ్ చేసుకొని మాడనివ్వకుండా ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకొని ఇందులో పచ్చిమిర్చి ఒక 3 ఇలా మధ్యలో కట్ చేసి యాడ్ చేస్తున్నాను. కరివేపాకు రెమ్మలు ఒక 20 వరకు యాడ్ చేశానండి. కరివేపాకు రెమ్మలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోండి, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి. ఇవన్నీ కూడా యాడ్ చేసి మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకొని యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను కాబట్టి నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసి ఇది కూడా 1 నిమిషం పాటు బాగా కలిసేలాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ లివర్ ఫ్రై మనకి రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.